ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియదేవుని పిల్లారా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థన చేద్దామా? దయగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవానికి వందనాలయ్యా. ఈ దినాన్న మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని మీ లేఖనాలను ధ్యానం చేయడానికి మేము ఉపయోగిస్తూ ఉండగా, అయ్యా ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారం గురించిన ప్రాముఖ్యతను అయ్యా మేము తెలుసుకునబోతూ ఉండగా, ఈ లేఖనాలలో నుండి దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి నైనా, దానిలో ఉన్న సత్యం ఏమిటో ఈరోజు మేము ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా, నేటి దినాన్న మట్టల ఆదివారముగా, పామ్ సండేగా ప్రపంచమంతా ప్రభువును ఆరాధించేటువంటి దినం. ఈరోజు క్రైస్తవ సోదరులందరూ, క్రైస్తవ సమాజం అంతా కూడా దీనిని ఒక పండుగగా ఆచరించడం మనం చూస్తూ ఉన్నాం. వాస్తవంగా మట్టల ఆదివారం మనకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? ఈ మట్టల ఆదివారము అనేటువంటి మాట పరిశుద్ధ గ్రంథములో, లేఖనాలలో ఎక్కడన్నా వ్రాయబడ్డాయా? ఎందుకు ఈ మట్టల ఆదివారం అనే పేరు వచ్చింది? మొదలగు విషయాలన్నిటినీ కూడా ఈరోజున మనం క్లుప్తంగా నేర్చుకుందాం. దేవుని పిల్లలారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనంలో వ్రాయబడినటువంటి సందర్భము, వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకుని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక వచ్చుచుండువారును, జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ప్రియదేవుని పిల్లరా, ఈ లేఖనములలో ఎక్కడైనా మట్టల ఆదివారము అని పామ్ సండే అనేటువంటి అర్థం వచ్చేటువంటి పదాలు కానీ ఎక్కడైనా వ్రాయబడ్డాయా? మనం ఆలోచన చేస్తే నేటి క్రైస్తవ సమాజము అనేకమైనటువంటి వాటిని క్రైస్తవానికి కలుపుకొని దానికి పండుగ అనేటువంటి మాటను తగిలిస్తూ ఉన్నాయి. ప్రియదేవుని పిల్లలారా, నేటి క్రైస్తవ సమాజము చేయించినటువంటి అనేకమైన వ్యర్థమైన పండుగలను గురించి మనము చాలా చూడవచ్చును. అటువంటి పండుగలలో ఈ మట్టల ఆదివారమును కూడా మనము ఒకటిగా చెప్పవచ్చు. లేఖనానుసారముగా, గ్రంథము ఆధారంగా ఈ పండుగను గురించి మనం ఆలోచన చేస్తే, వాస్తవానికి పరిశుద్ధ గ్రంథములో మట్టల ఆదివారము అనే పదమును మనకు కనిపించదు. కానీ ప్రియదేవుని పిల్లలారా, దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు ఆజ్ఞాపించినటువంటి పండుగలలో ఏ పండుగలనైతే దేవుడు చేయమని వారికి ఆజ్ఞాపించాడో ఆ పండుగలలో ఎక్కడ కూడా ఈ మట్టల ఆదివారం అనేటువంటి పండుగ అనేటువంటిది మనకు కనిపించదు. ప్రియదేవుని పిల్లలారా, వాస్తవానికి ఈ ఈత మట్టలు, ఈ కొమ్మలు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో రాయబడింది. పర్ణశాల పండుగ చేయనప్పుడు మొదటి దినమున దేవుడు ఈత మట్టలను మొదలగు కొమ్మలను తెచ్చి యెహోవా సన్నిధిని ఉత్సహించమని ఆజ్ఞాపించి ఉన్నారు. కానీ ఆదివారమని, విశ్రాంతి దినము మరుసటి రోజని, లేక మట్టల పండుగ చేయమని అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు ఆయన ఆజ్ఞాపించలేదు. ప్రియదేవుని పిల్లలారా, మొదటి దినమున మీరు దెబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను అని లేవీకాండము 23వ అధ్యాయము 40వ వచనంలో రాయబడినటువంటి మాటను పట్టుకుని నేటి క్రైస్తవ సమాజం దీనిని పండుగ చేసేసింది. ధర్మశాస్త్రములో మనము ఎంత వెతికినా ఈ పండుగను గుర్చినటువంటి ఆనవాలు కానీ మనకు కనిపించదు. పరిశుద్ధ గ్రంథములోని క్రొత్త నిబంధనలో మత్తయి,
మార్కు, యోహాను సువార్తికులు వారి సువార్తలలో క్రీస్తు ప్రభుల వారు గాడిద పిల్లనెక్కి వీధులలో గనపరచబడినప్పుడు అక్కడి ప్రజలు కొందరు ఖర్జూరం మట్టలను, మరికొందరు తమ దగ్గరనున్న బట్టలను నేల మీద పరిచి ఆయనను గనపరిచినట్లుగా గ్రంథమందు చూడగలము. కానీ మట్టల ఆదివారము అని ఒక ప్రత్యేకమైన పండుగ చేసినట్లుగా మనం ఎక్కడ చూడలేం. ప్రియదేని పిల్లలారా, గమనించవలసిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు గాడిద పిల్లను తెమ్మని తన శిష్యులకు ఆజ్ఞాపించని ఎడల అసలు ఈ విషయంపై అవగాహన మరి ఆలోచన అనేటువంటిది వారికి లేకపోయేదేమో. వారు ఆయనను ఊరేగించకుండా ఉండి ఉంటే అక్కడ ప్రజలకు కూడా పొలంలోనికి వెళ్ళి మట్టలు తెచ్చేంతంత అవసరత వారికి లేకపోయేదేమో. ప్రియదేని పిల్లలారా, అయితే మరి దేవుని లేఖనాలను క్రీస్తు ప్రభుల వారిని గురించి చెప్పబడినటువంటి లేఖనాలను నెరవేర్చడానికి మరి క్రీస్తు ప్రభుల వారు మరి గాడిద పిల్లను ఎక్కి యెరూషలేము ప్రవేశము చేసినట్లుగా మనం చూడవచ్చును. ప్రియమైన దేవుని పిల్లారా, మరి యేసు ప్రభుల వారు గాడిదని ఎందుకు ఎక్కాలి, గాడిదని ఎందుకు ఆయన ఎంచుకున్నాడు అని మనము ఆలోచన చేస్తే, జకర్యా ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే తెలియచేయబడినటువంటి ప్రవచనమును మరి దేవుడు క్రీస్తు ప్రభుల వారు నెరవేర్చడానికి ఆయన గాడిదను ఎంచుకున్నారు. వాస్తవానికి ప్రియదేవుని పిల్లరా, మనము ఈ సందర్భాన్ని జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనములో మనం చూడవచ్చు. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని జకర్యా ప్రవక్త ద్వారా కొన్ని వందల సంవత్సరాలకు పూర్వమే మరి వ్రాయబడినటువంటి ప్రవచనము నెరవేర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ధర్మశాస్త్రమును నెరవేర్చుటకే కానీ మరి దానిని కొట్టివేయటానికి ఆయన రాలేదు. ప్రియదేవుని పిల్లరా, మరి మత్తయి 5:17 రాయబడినట్లుగా ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయ వచ్చి తినని తలంచవద్దు, నెరవేర్చుటకే గాని కొట్టివేయుటకు నేను రాలేదు అని లేఖనంలో దేవుడు మాట్లాడాడు. ప్రియదేవుని పిల్లరా, జకర్యా ప్రవక్త తన ప్రవచనంలో గాడిదను మాత్రమే ఎందుకు ఎన్నుకున్నాడు? ఈ ప్రశ్న మనము ఆలోచన చేసినట్లయితే, సాధారణంగా యూదుల యొక్క మరి ఆచార వ్యవహారాలను మనం పరిశీలన చేసినట్లయితే, యూదులు సామాన్యముగా ఆ యొక్క ఏదైనా ఒక మరి వారు చేసినటువంటి పనులలో విజేత అయినప్పుడు, యూదుల యొక్క మరి ఏదైనా ఒక విజేతగా వారు నిలిచినప్పుడు, వారి ఆచారాలలో వారి జాతిలో ఉన్నటువంటి వారు మరి ఏదైనా ఒక ప్రాముఖ్యమైనటువంటి దానిని సాధించినప్పుడు వారిని విజేతలుగా ప్రకటిస్తారు. అట్లా మరి గొప్ప కార్యములను సాధించిన వారిని, మరి గొప్ప పనులలో మరి వారు ఎంచబడినప్పుడు ప్రత్యేకింపబడిన వారిని విజేతలను గాడిదలపైన లేదా కంచెర గాడిదలపైన స్వారీ చేయించటం అనేటువంటిది వారి యొక్క ఆచారము. ఇది యూదుల ఆచారము మాత్రమే. అయితే రాజులు గుర్రములపై స్వారీ చేయటం మనకు తెలిసినటువంటి సంగతి. కానీ కొన్ని సందర్భాలలో యూదులు ఏం చేసేవారంటే, గాడిదలను ఎన్నుకొనుట గల కారణం ఏమిటంటే, గాడిదను సమాధానమునకు సూచికగా వారు భావించుట కారణము. ప్రియదేవుని పిల్లలారా, గాడిద యూదులు ఎందుకు ఎంచుకున్నారు? గాడిద వారికి ఎలాంటిదంటే సమాధానమునకు సూచికగా దానిని ఎంచుకుంటారు. ఎవరైతే విజేతగా నిలిచారో వారు గాడిదనికి వస్తే వారికి ఘనత, సమాధానము అని భావము కలిగినట్లుగా వారు భావించేటువంటి వారు. అది యూదుల యొక్క ఆచారము. ప్రియదేవుని పిల్లలారా, మరి దావీదు భక్తుడు కూడా తన కుమారుడైన సొలొమోను రాజుకు పట్టాభిషేకం చేయించడానికి మరి ఆయన కూడా తన కంచెర గాడి మీద ఎక్కించి గీహోనుకు తీసుకుపోమని
మరి తన సేవకులకు ఆజ్ఞాపించిన సందర్భం మనం చూడవచ్చును. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 33వ వచనంలో, అంతటా రాజు, మీరు మీ ఏలినవాడనైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పోయి అక్కడ పట్టాభిషేకము చేయము అని దావీదు రాజు తన సేవకులకు ఆజ్ఞాపిస్తాడు. అంటే ఇక్కడ రాజు కావలసినటువంటి వ్యక్తి కూడా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకుని పొమ్మని అంటూ ఉన్నాడు. రాజులకు సైతము అక్కడ వారికి ఏముండేవండి? కంచెర గాడిదలు. ప్రియదేవుని పిల్లలారా, మరి ఇక్కడ మనం గమనించినట్లయితే క్రీస్తు ప్రభుల వారు సకల ప్రజలను తండ్రితోను సమాధానపరచుటకే యెరూషలేమునకు వెళ్ళి ఉన్నాడు కనుక ఆయన గాడిదనెక్కిపోవుట జరిగింది. సమాధానపరచడానికి సూచనగా ఉన్నటువంటి గాడిదను క్రీస్తు ప్రభుల వారు ఎంచుకోవడానికి కారణం ఏంటంటే, మరి ఈ లోకంలో ఉన్నటువంటి పాపులైన వారిని, పరిశుద్ధులైన వారిని తండ్రితో సమాధానపరచటానికే ఆయన సమాధానమునకు సూచికగా ఉన్నటువంటి గాడిదని ఎక్కి ఆయన మరి యెరూషలేమునకు వెళ్ళారు. ప్రియదేవుని పిల్లరా, ఆలోచన చేస్తే క్రీస్తు ప్రభుల వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి అని మరి క్రీస్తు ప్రభుల వారికి పూర్వమే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో రాయబడినటువంటి మాట నెరవేర్చడానికి కూడా ఇది జరిగినటువంటి విషయము. ప్రియదేవుని పిల్లరా, యేసు క్రీస్తు వారు నిజముగానే సమాధానకర్తయగు అధిపతి అని పేరు కలిగిన వాడు. ప్రియదేవుని పిల్లరా, ఎప్పుడైతే ఆయన గాడిద పిల్లనికి యెరూషలేములో ప్రవేశించాడో అప్పుడే జకర్యా ప్రవచనము నెరవేర్చబడింది. అవునంటారా కాదంటారా? ప్రియదేవుని పిల్లరా, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ వద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను మరి అని దేవుడు అక్కడ తన ప్రజలతో మాట్లాడినటువంటి సందర్భము. ప్రియదేవుని పిల్లలారా, మరి ఈ మట్టల ఆదివారం అనేటువంటి దినాన్న మరి అక్కడి ప్రజలు ఖర్జూరపు మట్టలను ఎందుకు ఉపయోగించారు అని మనం ఆలోచన చేస్తే, యూదులు పవిత్రంగా భావించేటువంటి వాటిలో ఈ ఖర్జూరపు చెట్టు ఒకటి. యూదులు మరి ఖర్జూరపు చెట్టును పవిత్రమైనటువంటి చెట్టుగా భావిస్తారు. అంతేకాదు పర్ణశాలల పండుగను ఆచరించుటలో ఖర్జూరపు మట్టలకు ప్రాధాన్యతనివ్వమని దేవుడైన యెహోవాయే వారికి ఆజ్ఞాపించినట్లుగా మరి లేఖనములందు మనం చూడగలను. కాబట్టి లేవి కాండము 23వ అధ్యాయము 40వ వచనములో మనం చూసినట్లయితే, మొదటి దినమున మీరు దిబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సాహించుచుండవలెను అన్నాడు. కానీ పండగ చేయవలెను అని అక్కడ వ్రాయబడలేదు. ప్రియదేవుని పిల్లరా, వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసినదేమనగా, మీరు పర్వతమునకు పోయి ఒలీవ చెట్ల కొమ్మలను, అడవి ఒలీవ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలెను అని నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయము 15వ వచనంలో రాయబడినటువంటి సందర్భం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చును. ప్రియదేవుని పిల్లలారా, చాలామంది యోహాను సువార్త 12:12లో వ్రాయబడినట్లుగా పండుగ అని సంబోధించారు. కాబట్టి మరి అది మట్టల ఆదివారం అనే భావనలో ఉన్నారు. కానీ అక్కడ తెలపబడింది యూదుల యొక్క పస్కా పండుగ అని గ్రహించాలి. అక్కడ పండుగను ఇక్కడ మరి మట్టల ఆదివారము పామ్ సండే అనేటువంటి దానిని పండుగగా మార్చివేశారు. అయితే నేటి క్రైస్తవులమైనటువంటి మన యొక్క పని ఏమిటి? నేటి క్రైస్తవ సమాజము చేయవలసినటువంటి మరి పని ఏమిటని మనం ఆలోచన చేస్తే, ఎప్పుడూ మరి యేసుక్రీస్తు ప్రభుల వారిచే నెరవేర్చబడిన ప్రవచనమును జ్ఞాపకం చేసుకుని మట్టలు పట్టుకొని వీధుల వెంట తిరిగి పండుగల ఆచరించడం కాదు నేటి క్రైస్తవ సమాజము చేయవలసినటువంటిది. నేటి క్రైస్తవ సమాజం ఏం చేయాలో తెలుసా? ఈ మట్టల ఆదివారం అనే పండుగ ద్వారా మేము క్రీస్తు సువార్తను లోకములో ప్రకటన చేయుచున్నామని చెప్పుచు కొందరు తమను తాము సమర్థించుకుంటున్నారు. కానీ
నీవు నిజముగా క్రీస్తును ప్రకటన చేయాలని ఆలోచన కలిగి ఉంటే పండుగ పేరుతో కాదు, సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించాలి. సువార్త అనగా క్రీస్తు పుట్టుక, మరణము, పునరుత్థానమును గురించి మరి సత్యమును ప్రజలకు ప్రకటన చేయాలి. ప్రియదేవుని పిల్లలరా, అంతేకాదు మనకు నచ్చినట్టుగా గ్రంథమును చదివి లేని వాటిని ఉన్న వాటిని, లేని వాటిని మరి కల్పించి ఉన్న వాటిని మరి చెప్పకుండా లేఖనమును అపార్థం చేసుకొనొచ్చు అసత్యమును ప్రకటన చేయటం వలన మనము శాపగ్రస్తులమవుతాం. జాగ్రత్తగా మనం గమనించవలసినటువంటి విషయము కదా. మరి దేవుని రాజ్యమును మనం స్వతంత్రించుకోవాలి అని అంటే మనము గ్రంథమందు రాయబడిన దానిని మాత్రమే ప్రజలకు తెలియపరచాలి. మరి 2వ తిమోతిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2లో చెప్పబడినట్లుగా వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము అని భక్తుడు అక్కడ వ్రాసాడు. ప్రియదేవుని పిల్లరా, నేటి క్రైస్తవ సమాజము చేయవలసింది ఇదే. కాబట్టి వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలో కూడా మరి భక్తుడు బోధిస్తూ ఉన్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులను గ్రహించటానికి మరి కష్టమైనప్పటికీ వీటిని విద్యావిహీనులు, అస్థిరులైన వారు తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేస్తారు అని 2 పేతురు 3:16లో మరి భక్తుడు రాశాడు. మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకము నుండి దిగివచ్చిన యొక్క దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవుతాడు. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, గలతీ 1:8లో రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే నేటి క్రైస్తవ సమాజం ఏం చేస్తూ ఉంది? గ్రంథములో రాయబడినటువంటి వాటిని వారికి తమకు నచ్చినట్లుగా మలచుకొని ఆచారం అనేటువంటి దానిని ఆచరిస్తూ ఈ రోజున నిజదేవుని క్రీస్తుని మరి ఎరగని వారిగా మారిపోతూ ఉన్నారు. ప్రియదేవుని పిల్లారా, మరి ప్రియ సహోదరి సహోదరులారా, గట్టిగా చెప్పాలంటే క్రైస్తవులమైనటువంటి మనకు అసలు పండుగలే లేవు. ఆలోచన చేశారా? క్రైస్తవ సమాజమా, ఆలోచన చేయండి. క్రైస్తవులమైనటువంటి మనకు అసలు పండుగలే లేవు. మనకున్న ఏకైక పండుగ ప్రతి ఆదివారమును తూచా తప్పకుండా ఆచరించి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టు ఆయన బలియాగమును జ్ఞాపకం చేసుకొనొచ్చు. ఆయన శిలువను గూర్చిన సువార్తను లోకమునకు ప్రకటిస్తూ ప్రభు బలలో పాలు పంచుకొనుటయే ఇది నిజమైన పండుగ. ప్రియదేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రభురాత్రి భోజనమును మాత్రమే జ్ఞాపకము చేసుకోమని ఆజ్ఞాపించుట గ్రంథమందు మనము చూడగలం. వారు భోజనం చేయుచుండగా యేసు ఒక రొట్టెను పట్టుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, మీరు తీసుకొని తినుడి, ఇది నా శరీరం అని చెప్పాను. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుడి అని మత్తయి 26-27 వచనాలలో మనము ఈ సందర్భాన్ని చూడవచ్చును. వారు భోజనము చేయుచుండగా ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి విరచి వారికిచ్చి, మీరు దీన్ని తీసుకొనిడి, ఇది నా శరీరం అనెను. పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని వారికి ఇచ్చాను. వారందరూ దానిలోనిది త్రాగిరి. మార్కు 14:22-23లో రాయబడిన సందర్భము. కాబట్టి ప్రియదేవుని వలన పై వచనముల ఆధారముగా ఇతర పండుగలతో అనగా మనుషులు కల్పించిన పండుగలతో శ్రమదినము, మట్టల ఆదివారము, గుడ్ ఫ్రైడే, ఈస్టర్, క్రిస్టమస్ మనకు సంబంధము లేదని నిజమైన క్రైస్తవుడు ఖచ్చితంగా గ్రహించగలడు. అయితే మనం చేయవలసినది ఏమిటి? నిజమైన పండుగ మనకి ఏమిటంటే ప్రతి ఆదివారమున తూచా తప్పకుండా ప్రభువు సన్నిధిని మనము ఆనందించాలి, ప్రభువు నామాన్ని గణపరచాలి, ప్రభువును కీర్తించాలి, ఆయన సువార్తను సకల జనులకు ప్రకటించాలి. ఇదే మనకు నిత్యమైన పండుగ. ప్రియదేవుని పిల్లరా, మనుషులు కల్పించుకున్న ఈ పండుగల ద్వారా మనకు రక్షణ కలగదు. కాబట్టి ప్రియ దేవుని పిల్లల ఆలోచన చేయండి. నిన్ను నీవు స్వపరీక్ష చేసుకొని మనలను మనము స్వపరీక్ష చేసుకొనొచ్చు సత్యబోధను మరి
సత్య బోధను అనగా అపోస్తులు ఏ రీతిగా మరి క్రీస్తు సువార్తను ప్రకటించారో ఆ రీతిగా మనము క్రీస్తు సువార్తను ప్రకటిద్దాం. మరి దేవుని లేఖనాలలో రాయబడిన వాటినే మనము ప్రకటిద్దాం. దేవుని లేఖనాలకు విరుద్ధమైన వాటిని మరి విడిచిపెడదాం. మనుషులు కల్పించుకున్న వాటిని మనం పట్టించుకోవాల్సిన అవసరత ఎంత మాత్రమూ లేనే లేదు కదూ. కాబట్టి ప్రియ దేవుని పిల్లలు, ఎంతవరకు మీరు విన్న ఈ మాటలలో మరి ఏదైనా మీకు సందేహం ఉన్న ఎడల మరి ప్రభువు పాదాల చెంత దగ్గర మనం వేడుకుందాం. బైబిల్ గ్రంథంలో నుండి వాటిని నివృత్తి చేసుకుందాం. ప్రియ పిల్లరా, మట్టల ఆదివారము దాని యొక్క ప్రాముఖ్యత, నేటి క్రైస్తవ సమాజం చేస్తున్నటువంటి మరి ఈ ఆచారమును బట్టి క్రీస్తు నామము అన్యజనుల మధ్య మరి దూషింపబడకుండా గ్రంథములో లేఖనానుసారముగా ఉన్న వాక్యములను మనము ప్రచురం చేద్దాం, ప్రకటిద్దాం. గ్రంథములో వ్రాయబడినటువంటి ఏది కూడా మరి ప్రజలలోకి వెళ్లకుండా మనలను మనం సరిచేసుకుందాం. ఏది సత్యమో ఏది అసత్యమో మరి జ్ఞానవంతులమైన మనము గ్రహిద్దాం. మట్టల ఆదివారమునకున్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? క్రీస్తు ప్రభుల వారు గాడిదని ఎందుకు ఎక్కవలసి వచ్చింది? మరి ఆనాటి ప్రజలు ఖర్జూరపు మట్టలను, ఈత మట్టలను ఎందుకు ఉపయోగించవలసి వచ్చింది అనేటువంటి విషయాలను మనం ధ్యానం చేశాం కాదు. మట్టల ఆదివారం యొక్క ప్రాముఖ్యత మనం తెలుసుకోకపోతే మన పిల్లలకు మనము చెప్పలేము కాదు. కాబట్టి ఈ రీతిగా ప్రభు సన్నిధిలో మనం ఎదుగుదాం. ఈరోజు ప్రపంచమంతా క్రీస్తును ఆరాధిస్తూ ఉంది. ఆరాధించటమే కాదు, క్రీస్తు సువార్తను ప్రకటించాలి. నిజమైన సువార్తను ప్రకటించేవారుగా నేటి క్రైస్తవ సమాజము మారునుగాక. ఆమేన్. సకల ఆశీర్వాదముల కారణభూతులైన తండ్రి, మా మంచి దేవానికి వందనాలయ్యా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించారు. ఈరోజు పామ్ సండే, మట్టల ఆదివారముగా ప్రపంచమంతా నిన్ను కీర్తిస్తూ ఉండగా ఆచారబద్ధమైనటువంటి విధానంలో కాకుండా నాయన లేఖనానుసారమైనటువంటి విధానములు అయా, ఇదిగో తండ్రి, నీవు అందరినీ సమాధానపరచడానికి లోకానికి వచ్చావని, నిన్ను నీవు తగ్గించుకుని మరి యెరూషలేము ప్రవేశము చేశావు అని తండ్రితో మమ్మల్ని మమేకం చేయటానికే లేఖనాలలో చెప్పబడిన ప్రవచనాలను నైనా నెరవేర్చడానికే నీవు దీన్ని జరిగించావని నేటి క్రైస్తవ సమాజం గుర్తించులాగున అయా, పండుగను మరి ఆచారంగా కాకుండా అసలు పండుగ అనేటువంటిదే లేదు అని నైనా నేటి క్రైస్తవ సమాజం గ్రహించేటట్లుగా అయా గ్రంథములో లేఖనములో రాయబడిన లేఖనాలను పరిశోధన చేస్తూ లేఖనాలలో రాయబడిన క్రీస్తుని మాత్రమే అనుసరించే వారిగా మార్చమని, ఏదైనా మేము ప్రయత్నములను సమస్తమును దీవించమని, ఈరోజు పుట్టినరోజు, పెళ్లిరోజు జరుపుకున్న బిడ్డలందరినీ దీవించండి. ఈరోజు పరీక్షలు రాయిపోతున్నటువంటి నైనా బిడ్డలు నైనా 4వ తరగతి నుంచి 5వ తరగతిలో వెళ్ళటానికి ఆయన పరీక్షలు రాయిపోతూ ఉండగానైనా బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణాలలో క్షేమకరముగా నైనా వారి ప్రయాణాలను ఆశీర్వదించండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.